సార్ ఏంటి సార్ సత్యకుమార్ గారు ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ ఆయన ఏంటి వ్యాఖ్యలు ఏంటి వేరేగా చేస్తా ఉన్నారు? అంటే ఆయనేమనుకుంటున్నారంటే, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఇక మనం అధికారంలో ఉన్నాం గాబట్టి, మనం ఏం చేసినా చెల్లిద్ది అనే ఆలోచన ధోరణిలో ఉన్నట్లయితే చాలా క్లియర్‌గా కనపడుతుంది. రెండోది ఏంటి అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు గాని చూస్తే అంటే నా నా ఎనక అదేదో 'ఖుషి' సినిమాలో గుర్తుందా మీరు? 'మేరే పీచే లాలూ హై' అన్నట్లు నా వెనక మోడీ ఉండారు. నా వెనక అమిత్ షా ఉండారు. అంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? అసలు ఇవి ప్రపోజల్‌లు తీసుకొచ్చిందే నేషనల్ గవర్నమెంట్ గదా! అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా సమానం అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా అంటే రేపు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మా దాకా రాగలరా అని ఆలోచిస్తున్నారు చూసారా? అది ఏ గర్వంతో మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మీరు అధికారంలో ఉండారు కాబట్టి. ఇదేమి రాచరిక వ్యవస్థ నడవట్ల. మీకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన మ్యాండేట్ కారణంగా మీరు అధికారంలో ఉండారు. మిమ్మల్ని పరిపాలన చేయమన్నారు. అంతేగాని ఆ పరిపాలన చేసే ప్రొసీజర్‌లో మీరు గాని తప్పులు చేసి, స్కాములు చేసి, కిట్‌కో ప్రోలు చేస్తే తరువాత మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా అవన్నీ కేసులవుతాయి, అరెస్టులవుతాయి. సో, ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామన్నారు చూసారా? అండ్ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్‌గా ఏంటి మీరెవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ కంపల్సరీ కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేపిస్తా అని చెప్తున్నారు చూసారా? మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఓటేసి మ్యాండేట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపటం కోసం ఒక ప్రతిపక్ష పార్టీలాగా టెంట్‌లేసుకొని కూర్చొని ఏమి ధర్నాలు చేయట్లేదు, నిరసనలు జరపట్లేదు, రాస్తారోకోలు ఏం చేయలే. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంటే వెసులుబాటులను వాడుకుంటూ ప్రజల యొక్క మ్యాండేట్‌ని కలెక్ట్ చేశారాయన. అంటే ఒక 1,00,00,000 సంతకాలంటే అది ప్రజల యొక్క మ్యాండేట్. ఇంటర్మ్ మ్యాండేట్ అంటే మధ్యంతర ఎన్నికలన్నట్లు మరలా ప్రజల యొక్క అభిప్రాయము అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనేది ప్రజల అభిప్రాయము. ఇది వైఎస్ఆర్‌సీపీ యొక్క పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకించట్లా. వాళ్ళు ప్రజల నుంచి మ్యాండేట్ కలెక్ట్ చేసి అది ప్రాపర్ ప్రూఫ్‌లు, సైన్‌లతో సహా, ఆధార్ నంబర్‌లతో సహా గవర్నర్ గారికి సబ్మిట్ చేయడము, ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయడం చేయబోతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ప్రజలు సంతకాలు చేసి మరీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని గౌరవించి ఈ ప్రొసీజర్‌లో ఇంతమంది ప్రజలు ఈ మ్యాండేట్ ఇస్తున్నారు కాబట్టి గవర్నర్ గారు కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గవర్నర్ గారు కూడా ఏముందులే మనం పట్టించుకోవద్దు అనుకుంటే రేపు కోర్టులు ఉంటాయి. కోర్టులు కూడా ఏం ఆలోచిస్తాయి? కోర్టులు డెఫినెట్లీ ఇంతమంది సంతకాలు అంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఏదైతే కాలేజీలను ప్రైవేటీకరణ చేయబోతున్నారో దానికి వ్యతిరేకంగా ఇన్ని సైన్లు వచ్చినాయి అన్నప్పుడు ప్రభుత్వం డెఫినెట్లీ ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే ఇందులో మీరు తప్పు చేస్తున్నారు, దీన్ని రివైజ్ చేయండి. ఎందుకు అంత తక్కువగా ల్యాండ్ ఇవ్వాలి? ఎందుకు మీరే జీతభత్యాలు ఇవ్వాలి? ఇందులో ఏ కోణం ఎందుకు లేదు? ఒకే ఒక టెండర్ వచ్చినా కూడా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ప్రైవేటైజేషన్‌కి? ఇంత ఫెసిలిటీ చూడండి. 50 ఎకరాలు ఉండే ఒక మెడికల్ కాలేజీని కేవలం 5,000 రూపాయలకి మీరు సంవత్సరానికి ఇచ్చేస్తున్నప్పుడు ఒకే టెండర్ ఎందుకు వస్తుంది? అంటే చాలామంది అప్లై చేయాలి కదా! అంత తక్కువగా అంత లాభం వచ్చేటప్పుడు. అంటే ఇవన్నీ కూడా కిట్‌కో ప్రో అనేవి సాధారణంగా ఎవరికైనా వచ్చే సందేహాలు. అలాంటిది కోర్టుకి ఒక 1,00,00,000 మంది ప్రజలు మాకు దీని మీద అనుమానాలున్నాయి, మేము వ్యతిరేకిస్తున్నాం అన్నప్పుడు ఈ మ్యాండేట్‌ని కోర్టులు కూడా కంపల్సరీ కన్సిడర్ చేసి ఆపాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గవర్నర్ గారు కూడా పట్టించుకోలేదు, రేపు కోర్టులు కూడా పట్టించుకోలేదు అనుకుందాం. ఏమవుతుంది? రేపటి రోజున ప్రభుత్వం మారినప్పుడు రాజకీయ కక్ష సాధింపుగా అంటే వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ లేదు బీజేపీ ఈ లెక్కలు కాదు. కేవలం ప్రజల మ్యాండేట్ ఇచ్చిన దాన్ని ఆ రోజు గౌరవించకుండా ప్రజల మ్యాండేట్ మీద అధికారంలో ఉన్నవాడు. ఇదేం రాచరికం కాదు. ఎల్లకాలం వాళ్ళే ఉండరు. సో, ప్రజల మ్యాండేట్‌ని గౌరవించకుండా చేసిన ఈ కిట్‌కో ప్రో టైప్ ఆఫ్ యాక్టివిటీని డెఫినెట్లీ దాన్ని సిట్టేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఒక తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. తిరుమల లడ్డూ వ్యవహారంలో తమ పని సక్రమంగా నిర్వర్తించలేదు అనే కారణం మీద కూడా 8, 9 మంది ప్రభుత్వ ఉద్యోగులని అరెస్ట్ కూడా చేశారు. ఆ కేసులో ఇరికిచ్చారు. అంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు అనే దానికి మీ ప్రభుత్వమే అరెస్ట్ చేసిన ప్రూఫ్‌లు పెట్టుకొని
ఇప్పుడు మీ మంత్రిత్వ శాఖలో 1,00,00,000 మంది ప్రజలు సంతకాలు చేసి మ్యాండేట్ ఇచ్చి మరీ వ్యతిరేకిస్తున్నా కూడా అడ్డగోలుగా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇంత స్థాయిలో ఒక స్కామ్ లాగా తీసుకెళ్తుంటే రేపు మిమ్మల్ని అరెస్ట్ చేయరా? ఎందుకు అరెస్ట్ చేయరు? సో నా వెనక మోడీ గారు ఉన్నారు, బీజేపీ వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. ఈ వితండవాదం పక్కన పెట్టి వాస్తవాలకు దిగి వచ్చి ప్రజల మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఆ పదవిలో ఉన్నారు. ఆ పదవికి గౌరవం దక్కించే విధంగా పనిచేయాల్సింది పోయి మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు అనే ఆ ధిక్కార ధోరణితో ఉండడం అనేది వాళ్ళకి మంచిది కాదు.